ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇండియా బాగానే డెవలప్ అవుతుందని. కానీ మీలో ఎవరైతే నెలకి 25,000 కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారో మీరు ఇండియాలోని టాప్ 10% ఎర్నింగ్ కేటగిరీలో ఒకరు. మిగతా 90% అంటే 136 కోట్ల మంది 25,000 కన్నా తక్కువగానే సంపాదిస్తున్నారు. అలాగే దేశంలో ఇప్పటికీ 80 కోట్ల మంది ఫ్రీ రేషన్ తీసుకుంటున్నారు. అంటే 140 కోట్ల మందిలో 80 కోట్ల మందికి ఇంకా పప్పు బియ్యం కొనుక్కోవడానికి కష్టంగానే ఉంది. ఇంకా ఇప్పటికీ ఇండియాలో 7 లక్షల మంది పిల్లలు జీరో ఫుడ్ తో సఫర్ అవుతున్నారు. అంటే ఒక్కో రోజు అసలు తినడానికి ఫుడ్ దొరకదు. ఒక రోజుకు 90 రేపులు జరుగుతున్నాయి ఇండియాలో. అలాగే ఒక రోజుకు 30 మంది రైతులు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. అలాగే ఇండియాలో ఒక ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ ని క్రాస్ చేయగలిగింది అంటే వావ్, ఇండియా బాగానే డెవలప్ అవుతుంది అనుకుంటారు. కానీ జపాన్, చైనాలో బుల్లెట్ ట్రైన్లు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయినా కూడా ఆ ట్రైన్లో నిలబెట్టిన ₹1 బిల్ల కూడా కొంచెం కూడా షేక్ అవ్వదు. ఇంకా ఇండియన్ మీడియా అయితే పాకిస్తాన్ కన్నా మనం ఎంత డెవలప్ అవుతున్నాం అనేది ప్రచారం చేస్తుంది. కానీ జపాన్, చైనా, యూఎస్ఏలతో పోల్చుకుంటే మనం ఎంత వెనకబడి ఉన్నాం అనేది మాత్రం అస్సలు ప్రచారం చేయరు. ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. నాలెడ్జ్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.